ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి ప్రభంజనం సృష్టించింది. కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుంటే 164 చోట్ల కూటమి జెండా రెపరెపలాడింది. జిల్లాలనే కూటమి క్లీన్ స్వీప్ చేసింది. కూటమి స్వీప్ చేసిన జిల్లాలేవి, అక్కడి లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ నేతృత్వంలో జనసేన, బీజేపీ అద్భుత ఫలితాలు సాధించాయి. టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేయగా సొంతంగా 135 చోట్ల గెలిచింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించింది. బీజేపీ 8 చోట్ల గెలిచింది. అధికారంలో ఉన్న వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో కూటమి పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. వైసీపీకి ఎక్కడా అవకాశం కూడా దొరకలేదు. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ ఈసారి 11 సీట్లతో సరిపెట్టుకుంది. ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లోనూ కూటమి ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 26 జిల్లాలున్నాయి. ఉమ్మడి జిల్లాల లెక్క చూసుకున్నా 13. అందులో మెజార్టీ జిల్లాలను కూటమి స్వీప్ చేసింది. 8 ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ ఖాతానే తెరవలేదు. డెల్టా శ్రీహరి పంచతులసి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నీటుగా ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఎవరూ గెలవలేదు. ఆయా జిల్లాల్లో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి. వైసీపీ కంచుకోటగా భావించే రాయలసీమ ప్రాంతం, ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లోనూ కూటమి దూసుకుపోయింది. నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా ఈసారి వంతు టీడీపీదైంది. జిల్లాలోని 10కి 10 స్థానాలను టీడీపీ గెలుచుకుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలుండగా బీజేపీ, జనసేన ఒక్కో చోట గెలిచాయి. మిగతా 14 చోట్ల టీడీపీ జెండా ఎగిరింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో 1 జనసేన, మిగతా 16 టీడీపీ గెలిచాయి. 19 నియోజకవర్గాలున్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాను కూడా కూటమి కొల్లగొట్టింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15కు 15, విజయనగరం జిల్లాలో 9కి 9, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14కు 14 స్థానాలు టీడీపీ సొంతమయ్యాయి. పాత జిల్లాల వారీగా చూస్తే 5 జిల్లాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలవగలిగారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2, ఉమ్మడి కడప జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 2, విశాఖపట్నం జిల్లాలో 2 సీట్లను మాత్రమే వైసీపీ గెలుచుకోగలిగింది. మిగతా అన్ని సీట్లు కూటమికే దక్కాయి. కొత్త జిల్లాల వారీగా చూసుకున్న 6 జిల్లాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలిచారు. మిగతా 20 జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది.